నందమూరి కళ్యాణరామ్ గారి యొక్క యాక్షన్ ఫ్యాక్టర్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఈ వేసవి సీజన్లో అతిపెద్ద ఎంటర్టైనర్లో ఒకటిగా విడుదల కాబోతుంది ఈ మూవీ. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రంలో విజయశాంతి గారు ఐపీఎస్ అధికారిగా కీలకమైన పాత్రలో నటించారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లకు మంచి స్పందన అయితే వచ్చింది. మరియు మేకర్స్ అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ని ఏప్రిల్ 12న 2025 రాత్రి 7:59 విడుదల కాబోతున్నట్లుగా కళ్యాణ్ రామ్ గారు సరికొత్త పోస్టర్ ద్వారా అయితే విడుదల చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్గా విడుదలకు ముస్తాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ శక్తివంతమైనటువంటి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ గారు కీలకమైన పాత్ర పోషిస్తుండగా సాయి మంజరేకర్ మెయిన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా రామ్ ప్రసాద్, మ్యూజిక్ కంపోజర్ అజనీష్ లోకనాథ్, ఎడిటర్ తమ్మిరాజు మరియు స్క్రీన్ ప్లే రైటర్ శ్రీకాంత్ విస్సాతో సహా అద్భుతమైనటువంటి సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం భారీగా తెరకెక్కించారు. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైనటువంటి పాటలకు, టీజర్కు విశేషమైనటువంటి స్పందన అయితే లభించింది. ఇప్పుడు రిలీజ్ కాబోయే ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచడం అని ఖాయమంటూ ధీమాని వ్యక్తం చేస్తున్నారు మూవీ యూనిట్. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.